నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అద్దె భవనాల్లో ఎస్సీ బీసీ విద్యార్థుల చదువుల అంటూ ఎస్సీ బాలుర హాస్టల్ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు సందర్శించారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థుల ఇక్కట్లు కనబడడం లేదా అని, నాసిరకం భోజనంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తెలియడం లేదా అని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బీసీ హాస్టల్కు స్వంత భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బీసీ బాలుర హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యత లేని కూరలు, పెరుగు, అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహించగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంతాలు వ్యవహరిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల అలసత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఉస్నాబాద్ పట్టణం చుట్టూ 100 గ్రామాలకు చదువు కోసం కానీ ఇతరత్ర అవసరాలకు అనువైన స్థలమని, గతంలో ఎస్సీ బీసీ హాస్టళ్లలో 100% విద్యార్థుల సంఖ్య ఉండేదని, కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్యా గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందని అన్నారు. 6 గ్యారంటీలలో ఇచ్చిన ప్రతి మండలంలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అద్దె భవనాల్లో ఎస్సీ హాస్టల్ నిర్వహించడం చూస్తే ఎస్సీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. వెంటనే ఎస్సీ హాస్టల్ స్థితిగతుల పట్ల చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్, ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షులు కొంకటి కిషోర్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లి శ్రీనివాస్, వరియోగుల అనంతస్వామి, ఆషాఢపు శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్, ములుగూరి గణేష్, నాయకులు అంతడుపుల వెంకటేష్, మాచర్ల శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీ హాస్టల్ అలాగే ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. రాష్ట్ర శాఖ ఏదైతే పిలుపునిచ్చిందో విద్యార్థుల స్థితిగతులను చూడాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కనుక సందర్శించినట్టయితే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళు తినే తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇక్కడున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వార్డెన్ సరిగా లేక, ఇక్కడ సరైన సౌకర్యాలు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసినట్టు కాదు, నేను సన్నబియ్యంతో పెడతా, విద్యార్థులకు అన్నం పెడతా, సకల సౌకర్యాలు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తా అని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా మరి వారు చెప్పడం జరిగింది. వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే చెప్పడం తప్ప ఇక్కడ నిజమైన స్థితిలో కనుక మరి విద్యార్థుల పరిస్థితి కనుక చూసినట్టు అయితే దయనీయ స్థితిలో వీళ్ళ విద్యార్థుల పరిస్థితి ఉన్నది. మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వీళ్లకు కనీసం పక్కా భవనాలు కూడా లేవు. ఇప్పటికీ 10-20 సంవత్సరాలైనా కూడా ఇక్కడ గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే కనుక 7 నెలలు గడుస్తూ ఉన్నా కూడా విద్యార్థుల పట్ల మరి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా ఎస్సీ గురుకులాలు విద్యార్థులకు ఎస్సీ భవనాలు కేటాయిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిర్రు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ విద్యార్థులందరూ అద్దె భవనాలలో ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రిని మేము విన్నవిస్తూ ఉన్నాం. మీ ఉస్నాబాద్ నియోజకవర్గ గడ్డ మీద మేము ఉండి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ పక్కా భవనాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు పక్కా భవనాలు లేకపోతే మీరు మంత్రి ఎందుకని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే త్వరితగతిన వీళ్ళకు పక్క భవనాలు కేటాయించి వాటిని నిర్మించి వచ్చే సంవత్సరంలోగా మరి కొత్త భవనాలలో ఈ విద్యార్థుల శాతం కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు చేయకుండా విద్యార్థుల యొక్క సంఖ్యను కూడా మీరు పెంచి
వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రదర్ మీరు ఎక్కడ ఎంతమందికి అసలు మొత్తం ఎంతమంది ఉంది? 60 మంది. 60 మందికి ఎన్ని కిలోల పెరుగు వాడతారు? 1 లీటర్ అంటే పెరిగి నీళ్ళే అసలు 1 లీటర్ పెరుగు పట్టుకొచ్చి నీళ్ళు వచ్చిన 60 మందికి సార్ 10 మందికి ఆధార్ కావచ్చు. 1 లీటర్ పెరుగు 60 మంది వాడతారు. రోజు ఒకటే గంటకాయ కూరనా వేరే పెడతారు? రోజు ఏ కూరలు పెడతారు? వారం రోజులలో నాయకులతోనే మంచి బాధలని చెప్పుకోండి. వారం రోజులలో ఏ కూరలు పెడతారు? పోషకమైనటువంటి ఆహారం పెడతారు మీకు. గుడ్డు లేదా? ఇప్పుడు అది ఏ రోజు పెడతారు? మంగళవారం గురువారం. అదే చిన్న జిల్లా కార్లో ఇంతకెళ్ళి పెడితే గవర్నమెంట్ మన సొమ్మది మన సొమ్ము ఈరోజు మంగళవారం కా అన్న అడిగి తినాలి పక్క మన సొమ్మది. ఈరోజు పెట్టలేదట గుడ్డు, ఇవాళ ఉన్నది నేను ఇవాళ మంగళవారం అట మెనేనట ఇది. సార్ మీరు ఒకసారి వీళ్ళు రమ్మని ఎటమని కాదు నేను చెప్తాను కదా అక్కడ ఇవాళ పెట్టాలా? పెట్టాలంట, ఇలా పెట్టలే. చాలా గుడ్డు ఉందా సార్ ఇవాళ గుడ్డు మంగళవారం అంటే నీకు తెలియదా? నీకు తెలియదా? మరి ఏది గుడ్డు లేదుగా ఇలా పిల్లలకు. ఎట్లా సార్ మీరు మరి ఉన్నది ఇవ్వాలి ఎందుకు పెట్టలే? భాస్కర్ పెట్టు అడుగు అంటే